నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం మన గురించి మనం డెవలప్ చేసుకునేందుకు 10 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. జనరల్గా మనందరికీ సక్సెస్ఫుల్గా ఉండాలని, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, డే టు డే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని ఉంటుంది. అలా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, అలా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్, సెల్ఫ్ అసెస్మెంట్. మన గురించి మనం అర్థం చేసుకోవడం, మనలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటిది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు మన స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ తెలుస్తాయో అప్పుడు మనం వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకుంటే మనం జీవితంలో బెటర్గా ఉంటాము, ఎలాంటి క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక విషయం, నేర్చుకునడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ప్రతిరోజు మనము ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉంటే మన జీవితంలో ఎంతో క్లారిటీ వస్తుంది. అలాగే మన నాలెడ్జ్ మనని నలుగురి వైపు అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మనం కూడా మన నాలెడ్జ్ని షేర్ చేసుకునే అలవాటు చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా అవుతాము. అలాగే ఈ కంటిన్యూయస్ లెర్నింగ్ అనే పాయింట్ ఏదైతుందో, లైక్ ప్రతిరోజు నేర్చుకోవడం అంటే కష్టం కదా, అలా ఎలా కష్టపడగలుగుతాము, ఎలా నేర్చుకోగలుగుతాము అని అనుకోవచ్చు, మీరు అడగవచ్చు. నేర్చుకోవడం అంటే మీరు చదవడం ఒక్కటే కాదు, చదవడం కూడా మంచిదే. బుక్స్ చదవడం ఒక హ్యాబిట్లా చేసుకుంటే మనం జీవితంలో ఒక ఇయర్లో 5 to 10x టైమ్స్ గ్రో అవుతాము, అంత నాలెడ్జ్ వస్తుంది. అలా కాకుంటే కూడా మీతో ఉన్న ఫ్రెండ్స్, బెస్ట్ 5 మీ చుట్టూ ఉన్న వాళ్ళను మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే, మీరు డే టు డేలో సెలెక్ట్ చేసుకోగలిగితే మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఎంతో నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ రీడింగ్, డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్లో ఏదైనా మోటివేషనల్ ఆర్ ఇన్స్పిరేషన్ని, అలాగే కొన్ని గుడ్ క్వాలిటీస్ గురించి తెలుసుకోవడం. అలాగే మనం ఒక కమ్యూనిటీ, అంటే మన ఫ్రెండ్స్ గ్రూప్, ఈ రోజుల్లో కమ్యూనిటీ ఆర్ గ్రూప్స్ని మాస్టర్ మైండ్స్ అంటారు. మనం ఏమైనా విషయాన్ని నేర్చుకోవాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి నేర్చుకుంటే, ఒకళ్ళది ఇంకొకరు నేర్చుకుంటూ మనం నేర్చుకునేది పవర్ఫుల్గా అయ్యి నలుగురికి ఉపయోగపడుతుంది. అలాగే నలుగురి ఆలోచనలు జతైనప్పుడు దాని పవర్ ఇంకా పెరుగుతుంది. అలాంటి పనులు మనం తప్పకుండా చేయాలి. అలాగే ఎంబ్రేస్ పాజిటివిటీ. మనం చేస్తున్న పనులు ఆప్టిమిస్టిక్గా చూడాలి, పాజిటివ్గా చూడాలి, మంచి వైపు చూడాలి. మనకు ఛాలెంజెస్ కనబడితే వాటిని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతామని చూడాలి. ఇబ్బందులు వస్తే దాన్ని దాటితే సక్సెస్ ఇంకా పెద్దగా ఉంటుందని, ఎలా దాటాలనే ప్రయత్నం చేయాలి. మన ఆలోచన ఎప్పుడైనా మనం ఇంప్రూవ్ అయ్యేందుకు మనకు కనబడుతున్న స్పీడ్ బ్రేకర్స్, ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తాము అనే విధానాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు పోవాలి. డెవలపింగ్ ఎంపతి అంటే కొన్నిసార్లు మనం చెప్పిందే రైట్ అంటాము, మనం చెప్పిందే ఇతరులు వినాలి అనే ఉద్దేశంలో ఉంటాము. అలా కాదు, ఎవ్వరు ఏది చెప్పినా మనం రెస్పెక్ట్ఫుల్గా విని మంచిని తీసుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే, అలాగే ఎంపతి తోటి అందరం ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ నేర్చుకుంటే అందరూ కూడా బెటర్ పర్సన్స్గా తయారవుతారు. అలాంటి భావనలతో మనం జీవితంలో ముందుకెళ్తే సక్సెస్ ఇంకా పెద్దగా ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, మన కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజుల్లో చాలామంది కమ్యూనికేషన్ అనేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కటే అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన క్యారియర్లో, లైక్ ప్రొఫెషనల్ క్యారియర్లోనైతే చాలా ఇంపార్టెంట్. ఆర్ మనం వేరే కంట్రీస్ వెళ్ళినా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసినా, ఏదైనా ప్రొఫెషనల్ కంపెనీ డీలర్షిప్ తీసుకున్నా ఇంగ్లీష్ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, కొన్నిసార్లు మీరు ఏదైనా కొత్త పనులు చేయాలి, అలాంటి పనులు చేసేందుకు మీరు కలిసే వ్యక్తులు మన లాంగ్వేజ్లో ఉండనప్పుడు కూడా ఇంగ్లీష్ యాజ్ ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, హిందీ మన నేషనల్ లాంగ్వేజ్, బట్ ఇంగ్లీష్ జనరల్గా చాలా వరకు తెలిసి ఉంటుంది, హిందీ కూడా తెలిసి ఉంటుంది ఇండియా లెవెల్లో. అలా మనం లాంగ్వేజ్ నేర్చుకుని ముందుకెళ్తే మన గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది. తెలుగు ఆర్ మన
లోకల్ లాంగ్వేజ్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్ ఏదైనా మనం ఎలా మాట్లాడుతున్నాము, అలాగే మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మనం మాట్లాడే టొనాలిటీ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, మనం ఎదుటివారితోటి మంచి మూడ్తో నవ్వుకుంటూ మాట్లాడుతున్నామా, ఆర్ అహంకారం ఆర్ కోపం లాంటి భావోద్వేగాలు కనబడేలా మాట్లాడుతున్నామా, ప్రతి ఒక్కటి మైన్యూట్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని మనం ప్రతి ఏరియాలో డెవలప్ చేసుకుంటూ కమ్యూనికేషన్ అనేది ఓన్లీ మనం చాలా పర్ఫెక్ట్గా మాట్లాడితే అది వచ్చినట్టు అని అనుకోకుండా మనము ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకు మనం ఎలా తీసుకెళ్ళి చెప్పగలుగుతున్నాం అనేది చాలా మేజర్ రోల్. ఈ రోజుల్లో కృతజ్ఞతా భావంతో ఉండడం, ఒకరినొకరు కలిసి సానుభూతిగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే చూపెట్టగలగడం, అందరం కలిసి మంచిగా ఉండగలుగుతాం అని ఈర్ష్య ద్వేషాలు లేకుండా మంచి గురించి ఎంతనైనా కష్టపడి ఎంత కష్టపడైనా నేర్చుకొని ఇతరులకు హెల్ప్ చేస్తూ ముందుకెళ్తే మీ క్వాలిటీస్ యాజ్ అన్ ఇండివిజువల్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఫ్రెండ్స్, రిలేషన్స్ అనేది మన లైఫ్ లైన్స్. మనం ఎంత డబ్బులున్నా ఎన్ని లగ్జరీస్ ఉన్నా ఎవరైనా మనతోటి మాట్లాడాలన్నప్పుడు వారు లేకుంటే మనం ఏమీ చేయలేము. అండ్ వితౌట్ మాట్లాడుడు ఆర్ వితౌట్ హ్యావింగ్ రిలేషన్స్ మనకు యాంగ్జైటీ, టెన్షన్ ఇలాంటి చాలా వస్తుంటాయి. అలాగే మనం ఎంత సంతోషాన్నైనా ఏది అచీవ్ చేసినా షేర్ చేసుకునేందుకు సంతృప్తి పొందేందుకు మనకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కలీగ్స్, కమ్యూనిటీ రిలేషన్స్ చాలా అవసరం. ఫ్రెండ్స్ రిలేషన్ గురించి మనం చాలా వర్క్ చేయవలసి ఉంటుంది. రిలేషన్స్ని పొడగొట్టుకోకుండా ఉండడం ఒక గొప్ప లక్షణం. దాని గురించి మనలో ఉన్న నెగిటివ్ భావోద్వేగాలు, యాంగర్, రియాక్షన్స్ ఇలాంటివన్నీ తక్కువ చేసుకొని ఇతరులకు సూటబుల్గా మనం మాట్లాడాలి. అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్. మనకు ప్రతి మాట మాట్లాడినప్పుడు మనకు వస్తున్న అదర్ సైడ్కి వెళ్ళి వారు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు చూపెడుతున్న ఎమోషన్స్ తోటి మనం మాట్లాడుతుంటాము. కొన్నిసార్లు మన మైండ్, మన మూడ్ బాగాలేకున్నా మన ఎమోషన్స్ బాగుండకపోవచ్చు. బట్ ఎలాంటి సిచ్యువేషన్స్నైనా మనం ఎదుటివారితోటి మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా మరియు వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఇన్స్పైర్ చేసేలా నలుగురితో కలిసి మంచి సంబంధాలు చేసుకొని వాళ్ళు మనము విన్ విన్ సిచ్యువేషన్లా ఉండేలా మన మాటలు ఉండాలి. అంతేకాని మన తొందరపడే రియాక్షన్స్ ఎప్పుడైనా ఇబ్బందులకు గురి చేయొచ్చు. అలాగే సెల్ఫ్ కేర్, మనపై మనము కేర్ తీసుకోవడం, మనం ఏ పనులు చేయగలుగుతాం, ఏది మన ఇంట్రెస్ట్, అలాగే మనకు కూడా ఫ్రీడమ్, అలాగే హాలిడేస్, రిలాక్సేషన్ మన మైండ్కు కావలసినంత ఇస్తూ మన సంబంధాలను, మన కమ్యూనిటీని, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏది లేకున్నా, ఏది తక్కువైనా మనం అనుకున్నంత గొప్పగా జీవితంలో ముందుకెళ్ళలేము. అలాగే ఇవన్నీ మనం పెట్టుకున్నది ఒక ఎత్తు అయితే, జీవితంలో మనకున్న ఇంట్రెస్ట్ ప్రకారం, మనకున్న ప్యాషన్ ప్రకారం మనం గోల్స్ నిర్ణయించుకోవాలి. ఆ గోల్స్ మనకు షార్ట్ రన్, మీడియం రన్, లాంగ్ రన్గా తీసుకొని లాంగ్ రన్ గోల్ ఫైనల్ గోల్గా పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయ్యేందుకు మనకు కావలసిన క్వాలిటీస్ ఏంది, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే ఆ పెట్టుకున్న గోల్స్ని అచీవ్ చేసేందుకు మనకు ఎలాంటి టీం కావాలి, అది బిజినెసా, ప్రొఫెషనా, ఎలా ఉండాలి, ఆ నెట్వర్క్ ఎలా ఉండాలి, అందరితో కలిసి ఆ కామన్ గోల్ గురించి ఎలా పనిచేయాలి అనే క్లారిటీ ఉండాలి. దానికి స్పెసిఫిక్గా మనం ప్రతి స్టెప్ రాసుకొని ఆ పనులు చేస్తూ టైం బౌండ్తో మనం అచీవ్ అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా టైం అనేది మనం పెట్టుకున్నప్పుడు అది ఎప్పుడు చేరాలి అనే దానికి ఒక క్లారిటీ ఉండకుంటే మనకు మన లక్ష్యం వైపు ప్రయాణించేందుకు సరిపోయిన మోటివేషన్ ఉండదు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లైనా గోల్ గురించి మనం ఎవరితోటైనా కలవగలగాలి.
అలాగే కొలాబరేషన్స్ విల్ హెల్ప్ యూ టు రీచ్ టఫర్ గోల్స్. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఇతరులను అర్థం చేసుకొని ముందుకెళ్తే విన్ విన్ సిచ్యువేషన్లో ఇంకా అద్భుతమైన రిజల్ట్ తీసుకొని రావచ్చు. అండ్ గోల్ పెట్టుకొని గోల్ గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అనుకున్న ఈ పాయింట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కోపము, ఈర్ష్య, ద్వేషం అనేటివి లేకుండా సంతోషము, సహకారము, ఇన్స్పైరింగ్ అదర్స్, ఇన్స్పైరింగ్ అవర్ సెల్ఫ్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీవన్ అనేటి మనలో పెట్టుకుంటే జీవితం ఉత్తమంగా ఉంటుంది. ఎలాంటి టఫ్ గోల్స్ అయినా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మనం చేరుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన పర్సనాలిటీ రిలేటెడ్, మన ఇండివిజువల్ డెవలప్మెంట్ గురించి, అలాగే సంబంధాల గురించి, భావోద్వేగాల గురించి, ప్రతి విషయం గురించి నేను మంచి వీడియోస్తో వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఐ యామ్ రవిరావ్ ఫ్రమ్ రవిరావ్ లైఫ్ గ్యాన్. థ్యాంక్ యూ.